వంగవీటి మోహన్ రంగాను టీడీపీనే హత్య చేసిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రంగా హత్య కేసులో ప్రథమ ముద్దాయి ఆ పార్టీనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అయితే హత్య చేసిందో అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఇవాళ దండలేస్తున్నారని, అందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు మల్లాది విష్ణు. ఎంపీలందరూ కూడా మోహన్ రంగారావు గారికి దండలేస్తా ఉన్నారు. ఇంతకన్నా నీచాతి నీచమైనటువంటి కార్యక్రమం ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు ఆ రోజు హోమ్ మినిస్టర్ రాజీనామా చేశాడు? ఎన్టీ రామారావు గారు విజయవాడ వచ్చాడు కదా. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం 1989లో ఎందుకు నీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఆ ప్రభుత్వాన్ని సాగనంపారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు లేదు. మోహన్ రంగారావు గారికి దండేయటానికి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి దండలేసేటటువంటి నైతిక హక్కు లేదు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిస్తారు. ఎన్టీ రామారావు గారిని అది పదవీచ్యుతుడిని చేస్తారు. ఎన్టీ రామారావు గారికి దండలేస్తారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని మీ ప్రభుత్వంలోనే హత్య చేయిస్తారు. మీ పోలీసులే సహకారం ఇస్తారు. మళ్ళీ మీ ఎమ్మెల్యేలు, మీరు ఎంపీలే దండలేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ.